చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికీ కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికీ కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 9వ డివిజన్ పడమిట్లంక గర్ల్స్ హై స్కూల్ నందు కెమిస్ట్రీ ల్యాబ్ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ టీడీపీ నాయకులు చెన్నపాటి గాంధీ మాట్లాడుతూ 23 లక్షలతో అన్ని సౌకర్యాలతో కెమిస్ట్రీ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగిందని, చక్కటి వాతావరణంలో విద్యార్థులు భోజనం చేయడానికి 10 లక్షలతో ఉజ్జయిని ట్రస్ట్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ ద్వారా త్వరలో ప్రారంభిస్తామన్నారు. పేదరికం నుండి బయటపడాలంటే చదువే ముఖ్యమని నమ్మిన వారు నారా చంద్రబాబు నాయుడని, విద్యార్థులకు జిల్లా స్టేట్ ర్యాంకులను రావాలని, ఉపాధ్యాయులు మంచి వాతావరణాన్ని చదువును కల్పిస్తామన్నారు. విద్యార్థులకు జిల్లా స్టేట్ ర్యాంకులు రావాలని, ఉపాధ్యాయులు మంచి వాతావరణాన్ని చదువును కల్పిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తగదమ్మా ముందు పెట్టి సుచిత కింద మహిళా స్కూలు, బొమ్మ సీతారామయ్య బాలికోన్నత పాఠశాల, ఇక్కడే ఇంటర్మీడియట్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి అన్ని సౌకర్యాల కల్పన కోసం ఈరోజు 23 లక్షలతో కెమిస్ట్రీ ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మహిళలందరూ బాలికలందరూ కూడా చక్కగా మంచి వాతావరణంలో భోజనం చేయడానికి ఒక డైనింగ్ హాల్ నిర్మాణానికి ఉజ్జయిని బ్యాంక్ వారు ముందుకొచ్చి 10 లక్షల రూపాయలు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఇచ్చి దాన్ని కూడా తొందరలో మొదలు పెట్టబోతూ ఉన్నారు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చక్కటి ప్రణాళికలతో ప్రతి పిల్లలు బాగా చదువుకోవాలా, ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలా, ప్రైవేట్ స్కూల్స్తో పోటీకి నిలబడి ఆ స్కూల్స్ కంటే మిన్నగా జిల్లా ఎక్కడైతే పిల్లలు చదువుకున్న కుటుంబాన్ని పేదరికం నుంచి బయట తీసుకొచ్చే శక్తి కల్పించే విధంగా పిల్లలు తయారు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, వీళ్ళు ముగ్గురు కూడా మోడీ గారు ఆశీస్సులతో దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అందుకని మాకు చెప్పారు లోకేష్ బాబు గారు, ఎక్కడ ఏ స్కూల్కి ఏ అవసరమో నా దృష్టికి తీసుకురండి, వాటి సమకూర్చే బాధ్యత నేను తీసుకుంటానికి కూడా చెప్పడం మాకు ఒక గొప్పగా చెప్పడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్క స్కూలు టాప్ మెరిట్లు వచ్చే విధంగా, పిల్లలు మంచి మార్కులతో వచ్చే విధంగా, వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా ఇక్కడ చదువులు చెప్పించాలని చెప్పి ఒక కల్పనతో మేమందరం కూడా ఉన్నాం. ఉపాధ్యాయులు కూడా చక్కటి క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఉన్న స్కూల్స్. అందువలన తల్లిదండ్రులు కూడా మేము చెబుతా ఉన్నాం, మీ పిల్లల్ని ఈ యొక్క ప్రభుత్వ స్కూల్స్లో చేర్చండి, మీ పిల్లలు ఉత్తీర్ణం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని కూడా చెప్తా ఉన్నాం. అందువల్ల ఇవాళ మధ్యాహ్న భోజన పథకం సన్న బియ్యంతో ఉండటం వల్ల 50% నుంచి ఇవాళ 98% దాకా భోజనం తినే పిల్లలు. గతంలో 50%. విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఉన్న శ్రీ కోదండరామ ఆలయంలో ప్రతి నెల శ్రీరామ జన్మ నక్షత్రం ప్రకారం పూర్వభద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రంలో పునర్వసు నక్షత్రం, ఆరుద్ర, రోహిణి నక్షత్రంలో పుబ్బ, ఉత్తర, స్వాతి, చిత్త నక్షత్రాలలో 8 అభిషేకాలు నిర్వహిస్తామని ప్రధాన అర్చకులు కేశవాచార్యులు అన్నారు. ఈ సందర్భంగా కేశవాచార్యులు మాట్లాడుతూ ఈ ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరపబడతాయని, ప్రతి నెల వచ్చే మాసాలలో స్వామివారికి అర్చనలు, నైవేద్యాలు, ఊరేగింపు జరగనున్నాయన్నారు. ఈ ఆలయంలో ఈ నెల 30వ తేదీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు ఉత్తర ద్వార దర్శనాలు కలవనున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
నేను చిన్నజీవ స్వామి వారి ఆశ్రమంలో విద్యార్థి కింద చదువుకుని అలాగే ఇక్కడ మన పడమట్లో ఏం చేసి ఉన్న కోదండ రామస్వామి వారి దేవస్థానంలో అర్చకత్వం కింద స్థానాచారుల కింద ఇక్కడ అర్చనా కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. అలాగే ధనుర్మాసం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం వేదాంతత్వయ తత్వజ్ఞం మంత్రమంత్రార్థ సంగురం శ్రీమన్నారాయణాచార్య రామానుజ యతిం భజే. అస్మద్గురుభ్యో నమః. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయ స్వామి వారి మంగళాశాసన పూర్వకంగా అలాగే మన పడమట్లో వేయించేసి ఉన్న శ్రీ 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 కోదండ రామస్వామి వారి దేవస్థానము అలాగే ఆలయ ధర్మకర్తలు రామాయణపు సాంబయ్య గారు అలాగే పురంశెట్టి వెంకట రమారావు గారు అలాగే ఆదూరి నరసింహారావు గారు కొట్టు రత్నేశ్వరరావు గారు ఇలాగా ఆలయ ధర్మకర్తల కింద రాజనాల ప్రవీణ్ గారు ఇలాగ ఆలయ ధర్మకర్తల కింద పూర్వం నుంచి వారి తండ్రి గారు అలాగే వారి పిల్లలు కూడా ఈ ఆలయాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. అలాగే ఈ ఆలయంలో జరుగు కార్యక్రమాలు ప్రతి నెల కూడా శ్రీవారి ఆలయంలో జన్మ నక్షత్ర ప్రకారంగా పూర్వభద్ర అలాగే ఉత్తరాభద్ర నక్షత్రంలో పునర్వసు నక్షత్రం ఆరుద్ర అలాగే రోహిణి నక్షత్రంలో పుబ్బ ఉత్తర స్వాతి చిత్తా నక్షత్రాల్లో ప్రతి నెల కూడా 8 అభిషేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అలాగే కూడా ప్రతి నెలలో వచ్చే ఆయా మాసాల్లో స్వామివారికి వివిధ అర్చనలు కార్యక్రమాలు నైవేద్యాలు అలాగే ఊరేగింపు సేవలు అలాగే మనకి శ్రీరామనవమి ఉత్సవాలు హనుమత్ జయంతి ఉత్సవాలు అలాగే ఆషాఢ మాసం జరిగే పుష్పయాగాలు అలాగే పవిత్రోత్సవాలు అలాగే మనకి జరిగే కార్యక్రమాల్లో కార్తీక మాసంలో దీపోత్సవాలు అలాగే మనకి దసరా ఉత్సవాలు అలాగే ఇప్పుడు జరగబోయే ఈ మార్గశిర మాసంలో అత్యంత వైభవంగా జరగబోయే ధనుర్మాసం శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ ఫేక్ సొసైటీనేనని వైఎస్ఆర్సీపీ నాయకులు పోతున వెంకట మహేష్ అన్నారు. ఈ సందర్భంగా పోతున వెంకట మహేష్ మాట్లాడుతూ ఈ ఫేక్ సొసైటీపై ప్రభుత్వం దర్యాప్తు చేసి దీన్ని వెంటనే రద్దు చేసి 42 ప్లాట్ల యాజమానులకు న్యాయం చేయాలని శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీలో ఫౌండర్స్ మెంబర్స్ 67 మందిని తొలగించి కొత్తగా 52 సభ్యులు మాత్రమే ఎలా వచ్చారని ఫౌండర్ మెంబర్స్ 67ని తొలగించి కొత్త సభ్యులు 50 సొసైటీలో చూపించడానికి అప్పటి కోఆపరేటివ్ రిజిస్టర్ ఎల్ పాండురంగారావు పాత్ర ఏమిటని రిటైర్డ్ కోఆపరేటివ్ రిజిస్టర్ పాండురంగారావు భార్య ప్రస్తుతం ఈ సొసైటీలో సభ్యురాలుగా కొనసాగుతున్నారా అని ప్రశ్నించారు. శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ ముమ్మాటికి ఒక ఫేక్ సొసైటీ, ఒక దొంగ సొసైటీ. నిన్న మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది ముమ్మాటికి ఫేక్ సొసైటీనే. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నంటే ఈ సొసైటీని స్థాపించినటువంటి ఆదిశేష్ గారు 1/1/2012 మరణించిన తరువాత వారి దగ్గర జీతానికి పనిచేసినటువంటి కొటికలపూడి సజ్జనరాజు సహకారంతో అతని దొంగ బుద్ధితో అతని మోసపూరిత విధానంతో కొంతమంది వ్యక్తులు కొటికలపూడి సజ్జనరాజు సహకారంతో ఈ సొసైటీకి సంబంధించినటువంటి పత్రాలని వారి ద్వారా తీసుకొని ఫౌండర్ మెంబర్స్ 67 మందిని తొలగించి కొత్తగా 52 మంది సభ్యుల్ని సజ్జనరాజు సహకారంతో చేర్చుకున్నారనేటువంటి మాట వాస్తవం. ఎందుకంటే 2012కి ముందే ఈ భూమి విలువ చాలా పెద్ద మొత్తంలో ఉంది. విజయవాడ నగరం నడిబొడ్డులో ఉంది. 2 ఎకరాల 17 సెంట్ల భూమిని కాజేయాలనేటువంటి కుట్రతో ఆదిశేష్ గారు మరణించిన తర్వాత అతని దగ్గర పనిచేసేటువంటి సజ్జనరాజు సహకారంతో కుట్రపూరితంగా ఈ ఆస్తిని కొట్టేయాలని
2 ఎకరాల 17 సెంట్ల భూమిని కాజేయాలని సభ్యులని మార్చిన మాట ముమ్మాటికి నిజం. ఈ విషయం మీద ఆదిశేష్ గారి భార్య మరి వర్రే లక్ష్మి గారు 2012 సంవత్సరంలో కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి మరొక 9 మంది సభ్యులతో కలిసి ఫిర్యాదు చేశారు. 2012లోనే ఫిర్యాదు చేశారు. మమ్మల్ని సభ్యులుగా అన్యాయంగా తొలగించారు. దీని మీద విచారణ చేయాలని వారి దగ్గర ఉన్నటువంటి అన్ని ఆధారాల్ని కూడా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి సమర్పించిన మాట నిజం. మరి వారు ఇచ్చినటువంటి ఫిర్యాదుని తీసుకొని కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కూడా విచారణ చేసి 2 సంవత్సరాల తర్వాత అంటే 2014లో లక్ష్మి గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు కరెక్టే, వారు సమర్పించినటువంటి ఆధారాలు కరెక్టే కనుక 60 తనపై వస్తున్న దుష్ప్రచారాలను ఖండించిన తాడిగడప మున్సిపాలిటీ జనసేన పార్టీ ప్రెసిడెంట్ తాతపూడి గణేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఊపిరి ఉన్నంత వరకు జనసేనతోనే ఉంటానని గత 3 రోజుల క్రితం జనసేన కార్యాలయం అద్దె విషయంలో వచ్చిన వార్తలను ఖండించాడు. తన ఎదుగుదల గిట్టిన వారు కావాలని ఇంటి యజమానితో కలిసి దుష్ప్రచారం చేశారని, జనసేన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నారని, పార్టీకి చెడ్డ పేరు తెచ్చిపెట్టే పనులు ఏనాటికి చేయనని ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 సంవత్సరాలుగా కానూరులో పార్టీ కార్యాలయాన్ని విజయవంతంగా పార్టీని బలోపేతం చేస్తూ కష్టాల్లో ఉన్న ఎంతో మందికి అండగా నిలిచానని, జనసేన ముసుగులో ఉన్న దుష్ట శక్తులు నాపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. గత వారం 10 రోజుల క్రితం నుంచి మా మీద, మా జనసేన పార్టీ మీద, మా అధ్యక్షుల మీద కానీ, మా తాడిగడప మున్సిపాలిటీ కార్యాలయం మీద దుష్ప్రచారం కొన్ని శక్తులు మా జనసేన పార్టీ అంటే చెప్పుకుంటూ జనసేన పార్టీని తీవ్రంగా తాడిగడప మున్సిపాలిటీలో నష్టపోయేలాగా ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళు పెట్టడమే కాకుండా నాకు తాడిగడప మున్సిపాలిటీ కార్యాలయం పంటకాలం రోడ్డు హెచ్డిఎఫ్సి బ్యాంక్ పక్కన, నాగార్జున హాస్పిటల్ పక్కన నాకు ఆఫీస్ ఉంది. 2 సంవత్సరాలుగా నేను పార్టీ ఆఫీస్ పెట్టి విజయవంతంగా పార్టీ ఆఫీస్ రన్ చేస్తూ పార్టీ బలోపేతం చేసుకుంటూ జనసేన పార్టీకి ఎవరి కష్టమని వస్తే వాళ్ళ కష్టాలని మా సొంత కష్టాలుగా భావించి వాళ్ళు వెన్నంటే ఉండి వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళ కష్టాలని మేము ఏ రకంగా ఎక్కడికి తీసుకెళ్ళి సాల్వ్ చేయాలో వాళ్ళ ఇబ్బందులు అలా సాల్వ్ చేసుకుంటూ వస్తూ వాళ్ళ పార్టీని ఎంతో బలోపేతం చేసుకోవడం జరిగింది తాడిగడప మున్సిపాలిటీలో. ఈ బిల్డింగ్ ఓనర్ గారు కైలా రత్నారావు గారు అని చెప్పి, వెంకట రత్నారావు గారు, ఆయన ఎవరో ప్రోద్బలంతో నేను రెంట్ ఇవ్వాల్సి ఉండి నేను ఆదివారం నాడు ఖాళీ చేయడం జరిగింది. నేను ఆఫీస్ ఖాళీ చేసే ముందు ఆయనకి నేను 50,000కి చెక్కు నోటు ఇవ్వడం జరిగింది. ఇంక 68,000 ఇవ్వాలి ఆయనకి రెంటు. 68,000 గాను 50,000 రూపాయలు చెక్కు నోటు ఇవ్వడం జరిగింది. ఇంకా 18,000 రూపాయలు నేను ఇవ్వదలే. 18,000 రూపాయలు కన్నా ఏమండి మా సామాన్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి, ఇంకా ఫర్నిచర్ ఉంది, కొంత ఫ్యాన్లు ఉన్నాయి, అయ్యి ఉన్నాయని మొత్తం సీసీ కెమెరాలు కానీ అక్కడ ఉన్నాయండి. నేను డబ్బులు ఇచ్చి తీసుకెళ్తా, 2 రోజులు ఇస్తానన్నమాట వాస్తవమే. నాకు అడ్జస్ట్ కాక నేను ఒక 3వ రోజున 4వ రోజున ఇస్తానని చెప్పడం జరిగింది. 2 రోజులు టైం ఇవ్వడం జరిగింది. ఈయన ఇంతలోనే కొంతమంది రెచ్చగొట్టి ఆయన్ని ప్రెస్ మీట్ పెట్టేయడం జరిగింది. ఇందాక నేను చూశాను ఆఫీస్ బిల్డింగ్ ఓనర్ గారు మీ ప్రెస్ వాళ్ళు ఎవరు టచ్ ఉండరు కదని చెప్పి విజయవాడ పోలీసులు అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠాపై దాడులు నిర్వహించి 10 మందిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి అమ్మకానికి ఉంచిన 5 పిల్లలను రక్షించి 3.30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ భవానీపురం నున్న పోలీసులు ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించి ప్రధాన నిందితురాలు సరోజినితో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. మీరు పక్కన తమ్ముడు నన్నది తీయలేదు, దాన్ని తప్పదు.
మార్చి 1వ తారీఖున 2022 సంవత్సరంలో అక్రమంగా పిల్లలు విక్రయిస్తున్న ముఠాన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసులో 6 మంది చిన్న బిడ్డలను మనం రిపోర్ట్ చేశాము. రిపోర్ట్ చేసి అందులో చాలా మంది మనము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళని జైలు పంపించడం జరిగింది. ఆ కేసులో బలగం సర్వజ్ఞ ఒక లేడీ, తర్వాత మరో నలుగురు మహిళల్ని మనము ఆ సమయంలో అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న 3 పిల్లలను స్వాధీనం చేసుకుని తర్వాత 4 లక్షల రూపాయలని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న 3 పిల్లలను స్వాధీనం చేసుకుని తర్వాత 4 లక్షల రూపాయలని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 3 పిల్లల్ని రిపోర్ట్ చేశారు. అంటే మొత్తం 6 మంది పిల్లల్ని మనం రిపోర్ట్ చేసాం. 4 లక్షల రూపాయలని ఆ రోజు మనము రికవర్ చేసి 5 మందిని రెస్క్యూ చేసి 5 మంది మనము అరెస్ట్ చేశారు. అయితే ఈ క్రమంలో ఆ కేసులో ఇద్దరు ఉన్నారు. ఒకరు బలగం సరోజిని అనే ఒక లేడీ 31 years, అదేవిధంగా షేక్ ఫరీనా అనే ఒక లేడీ. వీరిద్దరు కూడా రీసెంట్ గా బెయిల్ మీద విడుదలైనారు. విడుదలైన తర్వాత వీరి ప్రాథమికపై ఏర్పరచడం జరిగింది. సో ఇది కాకుండా నిన్న ఒక అప్డేట్ 2020 టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమార్ గారు, అదేవిధంగా వెస్ట్ ఏసీపీ దుర్గారావు గారు, ఏసీపీ శ్రావణ్ గారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ మరియు భవానీపురం మరియు నోన్ ఇన్స్ట్రక్టర్స్ వారి సిబ్బందితో ఏకకాలంలో దాడులు నిర్మించి భవానీపురం కుమ్మరిపాడు సమీపంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో గుడివాడ ఐఎంఏ హాల్లో ఉచిత మెగా వైద్య శిబిరంను పద్మవిభూషణ్ మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ కాయకలూరు ఎమ్మెల్యేలు వెనగళ్ల రాము, కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. బాల్య దశలో తన జీవన శైలిని వెంకయ్య నాయుడు వివరించారు. జయేంద్ర ఉద్యమకాలం నుండి గుడివాడ అంటే నాకు ఇష్టమని కన్నతల్లి జన్మభూమిని మర్చిపోకుండా నాట్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. మనం ఏ స్థాయికి చేరుకున్న మూలాలను మర్చిపోకూడదన్నారు. మాతృమూర్తి మాతృదేశానికి సేవ చేయడంలో వచ్చే ఆనందం వేరన్నారు. ఎమ్మెల్యే వెనిగళ్ల రాము మాట్లాడుతూ గుడివాడ వచ్చిన వెంకయ్య నాయుడుకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. నేను పెద్దగా ఉపన్యాసం తెచ్చుకోలేదు. నాకు గుడివాడ అంటే జయాంధ్ర ఉద్యమం కాలం నుంచి చాలా ఇష్టం. తరచుగా ఇక్కడికి వచ్చేవాడిని. మన మిత్రుడు ఎర్రగడ్డ లక్ష్మీప్రసాద్, ఈ టీడీ ప్రసాద్ కాజీ షాపు, అలాగే కృష్ణారావు గారి ఎలక్ట్రికల్, మేమందరం కలిసి తిరుగుతుండేవాళ్ళం. ఆ రోజుల్లో స్టూడెంట్ మూమెంట్లో ఉన్నప్పుడు మంచిగా ఆ మిలిటరీ హోటల్కి వెళ్ళి రాజుల హోటల్ శుభ్రంగా భోజనం చేసేవాళ్ళం. ఆ తర్వాత ఖాళీ షాప్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటునేవాళ్ళం. తర్వాత వరుసగా ఊరు నెట్టు ఉపన్యాసాలు ఇస్తుండేవాళ్ళం చిన్నప్పుడు. అందువల్ల నేను గుడివాడిని మర్చిపోలేను జీవితంలో. ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ సౌజన్యంతో గుడివాడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్య సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం చాలా మంచి విషయం. నేను ఎప్పుడు చెప్తున్నాను, కన్నతల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని మర్చిపోకూడదు అని చెప్పారు. అలా మర్చిపోకుండా మరి శ్రీ ప్రశాంత్ గారు అక్కడ ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ కూడా తన జన్మభూమిని మర్చిపోకుండా ఇక్కడికి వచ్చి ఈ సేవా కార్యక్రమం చేయడం, తన మూలాలు మర్చిపోకూడదు. ఏ వ్యక్తి కూడా తన మూలాలు మర్చిపోకూడదు. బ్యాక్ టు రూట్స్ అని. నేను అమెరికా వెళ్తానని ఎవరిని వచ్చి అడిగితే నేను చెప్తుంటాను వాళ్ళకి, అమెరికాలో ఉండేది ఇప్పుడు ఇండియాలో ఉన్నాయిరా బాబు, అయినా నువ్వు పోగేసుకుంటూ పో, గో అందరి అరువైన సమయాన్ని వెచ్చించి మంచి ఉద్దేశంతో సత్సంకల్పంతో జనానికి మేలు చేద్దామని ఇవాళ ఈ గుడివాడకు సంబంధించిన 30 మంది పైగా స్పెషలిస్టులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం.
దానికి వాద్యం కూడా నేను అభినందిస్తున్నాను. డాక్టర్లు అంటే ఒకప్పుడు దేవుడికి సమానంగా ఉండేది. ఇప్పుడు అలా లేదని అన్న కానీ అంత ధైర్యంగా చెప్పలేకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక స్టార్ కల్చర్ పెరిగిపోయింది. పోతే చాలా ఎక్కువ ఖర్చు అయిపోతున్నాయి, అనవసరమైన పరీక్షలకు సిఫారసు చేస్తున్నారని నేను దయచేసి వైద్యులందరినీ కోరుతున్నా. ఉన్నవాళ్ళు కాదు, అందరూ అవసరమైన వాటి మాత్రమే పరీక్ష నిర్వహించండి. పేషెంట్ తో కాసేపు గడపండి, పేషెంట్ చెప్పేది వినండి, అర్థం చేసుకోండి. ఆ తర్వాత మీరు చెప్పాల్సి వాళ్ళకి. నమస్కారం. ఈరోజు పిల్లల్లో జరుగుతున్న అనేక మంచి ప్రోగ్రామ్స్ లో ఇది కూడా ఒక చాలా మంచి ప్రోగ్రాం. మ్యాథ్స్ సంస్థ వారు మన పిల్లల ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో గుడివాడలో మన గివింగ్ బ్యాక్ టు ది సొసైటీ అని మనందరూ చెప్పారు. కామినేని శ్రీనివాస్ గారు గివింగ్ బ్యాక్ టు ది సొసైటీలో మ్యాథ్స్ సంస్థ చాలా మంది ఉంటుంది. ఆమె బిగ్ సపోర్టర్ అండి. మరి మీకు ఇంతకు ముందు జరిగిన దాంట్లో అయితే కనుక ఇంతకు ముందు జరిగిన మీ ఈవెంట్ కి, న్యూ జెర్సీ ఈవెంట్స్ కి నేనే బిగ్గెస్ట్ స్పాన్సర్. మరి మీకు మీ క్యాంపస్ మీకు ఎవరు రాలేదండి అప్పుడు, మీకు పైగా నేను ఇక్కడికి వచ్చేసాను ఇప్పుడు. సో అండ్ వీళ్ళు చేసే ప్రోగ్రామ్స్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటాయండి. అంటే వీళ్ళలో కూడా ఇప్పుడు ఏలూరు కళాశాల వజ్రోత్సవ వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గుడివాడ విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ మనం బ్రతికే బతుకు 10 మందికి ఉపయోగపడేలా ఆదర్శప్రాయంగా ఉండాలని ఆయన కోరారు. మహానుభావుల పుట్టిన నెల గుడివాడ అని ఎందరికో విద్యా బుద్ధులు నేర్పిన ఏఎన్ఆర్ కళాశాల విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. వజ్రోత్సవ వేడుకలు పైలన్ ఆవిష్కరించి స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. విద్యా ఉపాధితో పాటు విజ్ఞానం కూడా నేర్పాలని, విద్యార్థులు పిల్లలకు సంస్కారంతో కూడిన చదువును నేర్పాలని వెంకయ్యనాయుడు సూచించారు. ఎమ్మెల్యే వెనిగల రాము మాట్లాడుతూ ఏఎన్ఆర్ కళాశాలను మరో స్థాయికి తీసుకువెళ్లడంలో మనందరం భాగస్వామ్యం అవుతామన్నారు. ప్రపంచం గర్వించదగ్గ సినీ నటుడుగా, విద్యాదాతగా స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు అమరజీవిగా నిలిచే ఉంటారన్నారు. సార్ ప్రిన్సిపల్ సార్ ప్లీజ్, ప్రిన్సిపల్ సార్ బెండ్ అవుతాను. రైట్ సార్ 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 ఒకసారి ఆయన స్వయంగా రావటమే కాకుండా మంచి ప్రసంగం ఇచ్చి అందరినీ ప్రోత్సహించారు. అక్కినేని నాగేశ్వరరావు కళాశాల 75వ ఉత్సవం చేసుకుంటాం. డైమండ్ సెలబ్రేషన్ చేసుకుంటాం. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మా అతిరథులు, మహారథులు, చాలా చాలా గొప్ప వ్యక్తులు అందరూ ఇక్కడ నుంచి కావచ్చు నుంచి ఆయన అనేక మంది పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద మనకి స్టేట్ సెక్రటరీగా చేసిన వాళ్ళు చాలా మంది ఇంత గొప్ప వచ్చినందుకు అందరికి చాలా హ్యాపీగా ఉంది. ఆయన ఒక విషయం చెప్పారు, అందరూ కలిసి ప్రయాణం చేస్తే అందరికీ చాలా బాగుంటుంది అని చెప్పేసి మంచిగా మన ఉపరాష్ట్రపతి గారు చెప్పడం, మాజీ ఉపరాష్ట్రపతి గారు చెప్పడం మా అందరు కూడా చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా నేను కూడా ఇక్కడ చదివాను. ఒక 86 to 88 నేను మధ్యలో మానేసి ఇంజనీరింగ్ చదువుతుంది. కానీ ఈ కాలేజీ వాతావరణం, ఈ కాలేజీ గుడివాడ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్, ఇంత గొప్ప ఇన్స్టిట్యూట్ని అభివృద్ధి చేయడానికి అనేక మంది నేను వచ్చిన నాగార్జున గారు 2 కోట్ల విరాళం ప్రకటించారు. అలాగే సాంసరావు 1 కోట్ల రూపాయలు ఇచ్చారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం ఇప్పుడు మన సాక్షి. అందరికీ నమస్కారం అండి. మా అక్కినేని నాగేశ్వరరావు కళాశాల డైమండ్ జూబ్లీ జరుపుకుంటున్న ఈ మహత్తర సమయంలో ఈ సంవత్సరం వైస్ ప్రిన్సిపల్ గా నేను బాధ్యతలు స్వీకరించడం నాకు అత్యంత
వినయంతో కూడిన గౌరవంగా భావిస్తున్నాను. 1997లో నా నేను మా ఈ గుడివాడ అక్కినేని నాగేశ్వరరావు కళాశాల స్థాపించినటికి 75 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ 75 ఏళ్ల మా ప్రయాణంలో మొదటగా మా మూలాలైన రైతుల ఔదార్యంతో అలాగే గుడివాడ పట్టణంలో ఉన్న అప్పటి పెద్దలు వారందరి సహకారంతో, పార్పూడి భూషణగుల రైతుల సహకారంతో ఈ రోజున 1950లో స్థాపించిన అక్కినేని నాగేశ్వరరావు కళాశాల దినదినాభివృద్ధి చెందుతూ సిల్వర్ జూబ్లీ వేడుకలని అలాగే గోల్డెన్ జూబ్లీ వేడుకలని ఇప్పుడు ఈ 75 సంవత్సరాలు ఈ వజ్రోత్సవ వేడుకలు జరుపుకోవడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ వజ్రోత్సవ వేడుకలు 3 రోజుల్లో భాగంగా మొదటి రోజు మమ్మల్ని ఈ కళాశాల స్థాపించడానికి కారణమైన ఈ ప్రాంత రైతులకి, ఈ చుట్టుపక్కల ప్రాంత రైతులకి గుర్తుగా వారికి గౌరవ సూచకంగా మేము రైతు సదస్సు నిర్వహించాము. ఆ రైతు సదస్సులో ఆచార్య ఇంజీరంగా యూనివర్సిటీ నుంచి అనేక ప్రఖ్యాత సైంటిస్టులను తీసుకొచ్చి మన ప్రాంత రైతులందరికీ కూడా కొత్త టెక్నాలజీతో వ్యవసాయాన్ని లాభసాటిగా. కృష్ణా జిల్లా గుడివాడ ఏఎన్ఆర్ కళాశాలలో వజ్రోత్సవ వేడుకలు చివరి రోజున ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హైకోర్టు జడ్జి భట్టు దేవానంద్, ఏఎన్ఆర్ తనయుడు అక్కినేని వెంకట్, కావూరి సాంబశివరావు, గుడివాడ కైకలూరు పామరు ఎమ్మెల్యేలు వెనిగళ్ల రాము, కామినేని శ్రీనివాస్, వర్లకుమార్ రాజా, అతిరథ మహారథులు, పూర్వ విద్యార్థులు హాజరై విజయవంతం చేశారని ప్రత్యేకంగా కవర్ చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు వజ్రోత్సవ వేడుకలు కమిటీ చైర్మన్ కొల్లి శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు తెలియజేశారు. మీడియా మిత్రులందరికీ మా వజ్రోత్సవ కమిటీ తరఫున పేరున మా ధన్యవాదాలు తెలుపుతూ, మీ సహకారం లేకుండా మేము ఇంత సక్సెస్ చేయగలిగేవాళ్ళం కాదని పత్రికాముఖంగా చెప్తున్నానని ప్రింట్ మీడియా తరఫున కూడా మా వజ్రోత్సవ కమిటీ చాలా అభినందనీయంగా చేశారు. మీ కృషి అమోఘం. సోషల్ నెట్వర్క్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్స్ లో కానివ్వండి, ఫేస్బుక్ లో కానివ్వండి, మన కీర్తిని చరిత్ర పుటంలోకి ఎక్కేలాగా చేసినందుకు మొట్టమొదటిగా ధన్యవాదాలు. ఏదైనా మా ఆర్గనైజేషన్ తరపు నుంచి ఏదైనా చిన్న పొరపాట్లు జరుగుంటే పెద్ద మనసుతో ఈ చిన్న వాళ్ళని క్షమించాలని పత్రికాముఖంగా కోరుకుంటున్నానండి. అట్లాగే ఇప్పుడు వరకు చేసిందంతా ఒక ఎత్తు, ఇక ముందు చేయబోయేది ఇంకొక ఎత్తు అండి. ఏంటంటే మనకి ఏదైతే సహాయ సహకారాలు వస్తాయో రావో అనే డౌట్ లో మాకు మేమే మౌనం ఉన్న టైంలో మాకు అనూహ్యంగా రెస్పాన్స్ రావటం, దానికి తగ్గట్టుగా మా పూర్వ విద్యార్థులు కానివ్వండి, గురువులు కానివ్వండి, కాలేజీ మేనేజ్మెంట్ వారు కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, మాకు అన్ని విధాలా సహకరించి ఈ 3 రోజుల ప్రోగ్రామ్ ని చాలా మేము ఊహించ. మా అక్కినేని నాగేశ్వరరావు కళాశాల ఈ వజ్రోత్సవాల్ని దిగ్విజయంగా జరిపించిన కమిటీ వాళ్ళందరికీ మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మా ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ ఎస్పెషల్లీ 1952 నుంచి 2000 వరకు ఎక్కువ మంది వచ్చారండి. 10 సంవత్సరాలు కానీ అంతకుముందు 50 సంవత్సరాల నుంచి మేమే ఆశ్చర్యపోయాం. 1952 నుంచి వచ్చారంటే అంత వయసులో కూడా. అంటే వాళ్ళందరికీ కాలేజీ మీద ఎంత ప్రేమ ఉండి అందరూ వచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరినీ వాళ్ళ బ్యాచ్మేట్స్ ని, ఫ్రెండ్స్ ని అందరినీ కలుసుకున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు మా మేనేజ్మెంట్ కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులందరూ, స్టాఫ్ కి, మేనేజ్మెంట్ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కూడా అక్కినేని నాగేశ్వరరావు కళాశాల ఎటువంటి కార్యక్రమాలు తలపెట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేస్తామని ఆశిస్తున్నాం. మా అక్కినేని నాగేశ్వరరావు కళాశాల ఈ వజ్రోత్సవాల్ని దిగ్విజయంగా జరిపించిన కమిటీ వాళ్ళందరికీ మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మా ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ ఎస్పెషల్లీ 1952 నుంచి 2000 వరకు ఎక్కువ మంది వచ్చారండి. 2000 నుంచి కూడా అయిపోయిన వాళ్ళు కూడా వచ్చారు. గత 10 సంవత్సరాలు కానీ
అంతకుముందు 50 సంవత్సరాల నుంచి మేమే ఆశ్చర్యపోయాం. 1952 నుంచి వచ్చారంటే అంత వయసులో కూడా. అంటే వాళ్ళందరికీ కాలేజీ మీద అంత ప్రేమ ఉండి అందరూ వచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరినీ వాళ్ళ బ్యాచ్మేట్స్ ని, ఫ్రెండ్స్ ని అందరినీ కలుసుకున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు. కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ కార్యాలయంలో పోలియో డే ప్రచార పోస్టర్లను ఎమ్మెల్యే రాము కుమార్ రాజా ఆవిష్కరించారు. గుడివాడ పామర నియోజకవర్గాల ప్రజలందరూ పోలియో డే సందర్భంగా ఈ నెల 21వ తేదీన తమ సమీప ప్రాంతాల్లో ఏర్పాటు చేసే పోలియో బూత్లలో 5 ఏళ్లలోపు చిన్నారులు అందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని విజ్ఞప్తి చేశారు. పోలియోపై నిరంతరం విజయం పేరుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న పోలియో డే కార్యక్రమాలను మనమందరం కలిసి విజయవంతం చేద్దామని ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. ప్రజలకు అవగాహన కల్పించి చిన్నారులు పోలియో చుక్కలు వేయించుకునేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్, మెడికల్ ఆఫీసర్ సురేష్, జనసేన ఇన్ఛార్జ్ బుర్రగడ్డ శ్రీకాంత్, ఏఎన్ఎం, ఆశా వర్కర్స్, మున్సిపల్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. రొటీన్ ఇమ్యునైజేషన్ తో పాటు ఇది కూడా ఒకసారి అంతే ఒకసారి 2 సార్లు. ఓకే సార్. ఈరోజు డిసెంబర్ 21వ తారీఖున అంటే ఆదివారం పోలియో దినం కింద మనం అనౌన్స్ చేసుకుని పోలియో మీద మనం యుద్ధం చేస్తున్నాం. మరొకసారి అందరికీ 5 ఏళ్ళలోపు ఉన్న పిల్లలందరికీ విజ్ఞప్తి, అందరినీ తీసుకొచ్చి ఆ రోజు 2 పోలియో చుక్కలు, ఎంతోసేపు పట్టదు, ఏమి ఇంజెక్షన్స్ కాదు, పిల్లలకి ఏమి నొప్పి ఉండదు, పిల్లలకి దాని తర్వాత జ్వరాలు రావటం ఏమి ఉండదు. పిల్లలు ఎలాంటి కండిషన్లో ఉన్నా కానీ వాళ్ళకి 2 చుక్కలు పడితే మనకి చాలా ఇంపార్టెంట్. ఇది పోలియో పూర్తిగా ఎరాడికేట్ అవ్వలేదు, ఇంకా పూర్తిగా అవ్వలేదు. కాబట్టి మనకి రిస్క్ లేకుండా, ఎందుకంటే మనం చేసే అశ్రద్ధ ఒక్కోసారి పిల్లల జీవితాలు మొత్తం ఉంటుంది. కాబట్టి ఇదేదో ఒకసారి వస్తే దాని మీద ఏదో రకంగా మనం మెడిసిన్స్ ఇస్తేనో ఏదో కష్టపడి డాక్టర్స్ కష్టపడితేనో తగ్గేది కాదు. కాబట్టి జీవితాంతం వైకల్యంతో వాళ్ళు బతకాల్సిన అవసరం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉంది. ఇది ఫ్రీ ప్రోగ్రామ్. ఆల్మోస్ట్ గుడివాడ టౌన్లో మాత్రమే 60 చోట్ల పైగా ఇవి పెడతా ఉన్నారు కేంద్రాలు. సో అందుకని అంటే వార్డుకి ఆల్మోస్ట్ రెండు చోట్ల ఉంటున్నాయి ప్రతి చోట. సో ఈజీ, మీకు పక్కనే ఉంటారు, 2 చుక్కలు ఎంచుకుని వస్తారు, తీసుకొచ్చేస్తారు, అంతే. ఓకే. సో దీని గురించి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయొద్దని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. 100% మనం ఇక్కడ ఈసారి ఈ పోలియో దినం రోజున మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ, మరి ముఖ్యంగా కృష్ణా జిల్లా గుడివాడ పామర నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పోలియో దినం ఈ నెల 21వ తారీఖు డిసెంబర్ 25 ఆదివారం 5 సంవత్సరాల పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ప్రతిసారి 2 చుక్కలు పోలియోపై నిరంతరంగా విజయం అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు చంటి పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి, 21 డిసెంబర్న ఖచ్చితంగా పోలియో డ్రాప్స్ వేయాలి. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. బాధ్యతగా మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క ముందడుగులో అందరూ కూడా పాలు పంచుకోండి. పోలియోని తరిమేద్దాం, పిల్లల భవిష్యత్తుని కాపాడుకుందాం. అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్న ఇట్లాంటి మంచి కార్యక్రమంలో అందరూ పాల్పంచుకోవాల్సిందిగా నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, అదేవిధంగా ఈరోజు నన్ను ఆహ్వానించిన గుడివాడ శాసనసభ్యులు శ్రీ వెనిగల రాము గారికి, అదేవిధంగా కార్యక్రమానికి ఇచ్చేసిన అధికారులు, కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అధికారులు ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోండి. మరి ముఖ్యంగా రాని పిల్లలకి 22, 23న మీరు వెళ్ళి చేసేదానికంటే ముందు 21 కార్యక్రమాన్నే బాగా ప్రోపగండా చేసి పబ్లిక్ లోకి బాగా తీసుకెళ్లి ఎక్కడ కూడా ఒక్క మైన్యూట్ కేసు కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డను మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Okay.